అన్న ఇప్పుడు పుట్టగాడి ప్రాధాన్యత ఈ పాట రూపంలో ఆ! జెప్పేసిర్రు. అవును. మీకు వివరించాను. ఆ! నెక్స్ట్ అంటే ఏముంటదన్న ఇప్పుడు ఈ లందకాడ ఎల్లమ్మ తల్లి ఎళ్లి దాక్కున్నటువంటి సన్నివేశం ఉంటది గదా! అవునవునవును. అసలు ఎందుకు ఎళ్లి దాక్కుంటది? ఆ చరిత్ర ఏంటి? అది అంటే గూడా ఒక పాట రూపంలో. అమ్మ ఇది ఆనవాయితీ నుంచి వెనకటి నుంచి హ్మ్. అమ్మవారు ఈ భార్గవరావుని బాధలకు తట్టుకోలేక ఆ! తండ్రి జాడలు చెప్పని అమ్మవారిని అడుగుతాడు. ఆ! ఆమె ఇగ వాడలు ఓకే. బల్జవాడ, గొల్లవాడ, మాలవాడ, మంగళవాడ, కుమ్మరివాడ, కమ్మరివాడ ఆ! అన్ని వాడలు తిరుక్కుంటూ అన్ని అన్ని తిరుగుతదా? తిరిగితే వాళ్ళు రానియరు. ఆ! భార్గవేంద్ర రామ తల్లి అంటే మా భార్గవుడు అంటే మా మా శక్తివంతుడు. ఓకే. ఆయన బాగా బాధలు పెడతాడు. ఆ! గండ్రగొడ్డలి కారం తీసుకుంటా అని ఆ! ఆమె అమ్మవారు వాడలు తిరుక్కుంటా ఆ! మాత వాడకు పోతది. ఓకే. మాత అంటే మాదిగ వాడ. ఓకే. మాదిగ వాడకు పోయి సరాసరి వాడవాడాలెల్లా వట్టే రేణుకెళ్ళమ్మ అమ్మో వాడవాడాలెల్లా వట్టే రేణుకెళ్ళమ్మ అమ్మో వారి మేడాలెల్లా వట్టే రేణుకెళ్ళమ్మ వాడవాడల యొక్క బ్రాహ్మణుడు బలివాడ కుమ్మరివాడ కమ్మరివాడ మాలవాడ మంగళవాడ ఈ యొక్క గౌలవాడకి వచ్చాయి. అన్ని వాడలు వచ్చి మరి అమ్మవారిని కనకరిస్తలేరయ్యా. అప్పుడు కనుక మాత వాడకు చేరవచ్చి మా ఊరాల ఎల్లమ్మ సరాసరి అమ్మవారు మాత వాడు చేరుకున్నది. ఆ జాంబవంతుని వాడు చేసుకున్నది. ఆ పొయ్యి గారికి ఏం చేస్తున్నది? తాతరారా నాయి తాత జాంబవుడా తాతరారా నాయి తాత అయ్యో తాతరారా నాయి తాత జాంబవుడా తాతరారా నాయి తాత ఓ తాతయ్య ఓ జాంబవుడా నన్ను రెండు గడియలు తాత కాపాడే ఓ తాత నన్ను రెండు గడియలు తాత అయ్యో కాపాడే ఓ తాత నన్ను రెండు గడియలు తాత ఆదరించు ఓ ఈ తాత అభయంబులిచ్చేదాను ఆదరించు ఓ ఈ తాత అయ్యో అభయంబులిచ్చేదాను ఆదరించు ఓ ఈ తాత ఓ బిడ్డ ఎవరో కానీ బిడ్డ నువ్వు నన్ను ఆదరించమంటున్నావు బిడ్డ నేను ఎండకెండుతున్న వానకు తట్టున్నది ఒక జిమ్మలు ముడుచుకుంటున్నా బిడ్డ నీకు మాత్రం ఎక్కడ నాకు తాటాకు పుడిచలేదు దొప్పంటే జాగలేదు బిడ్డ నాకు ఈ యొక్క తోలు నానబెట్టుకునేది ఒక లందగోళం ఉన్నది పిరికడంత జాగలేదు బిడ్డ ఓ బిడ్డ అనవరకల్లా వెనక ఎల్లమ్మ ఏం చేస్తున్నది ఓ తాత జాంబవుడా ఆ లందన్ అయినా నేను దాక్కుంటాను నా కుమారుడు భార్గవరాముడు తాత నన్ను రక్షించాలి తాత నన్ను నీ దగ్గరకు వచ్చి వెనక ఎల్లమ్మ జాలు చెప్పమంటాడు ఆ తాత నన్ను రెండు ఆపదు తాత నీకు అభయం ఇచ్చేదాన్ని తాత అని చెప్పి ఆ యొక్క పబ్బది పట్టుకున్నది అప్పుడు కనుక ఆ యొక్క జాంబవుడు సెలవిచ్చాడు ఆ లందలో పడి కనుక 7,000 గోశరణాలు ఎగదన్న బట్టి రేణుకాయల్లమ్మ ఆ ఎగదన్నుకొని కనుక అమ్మవారి యొక్క లందలో పడిపోతున్నది భూలోకం వెళ్ళబట్టే ఈ భూపత శక్తి ఎవరికల్లా ఆ యొక్క భార్గవరాముడు అమ్మ ఎటు పోయిందని చెప్పి అన్నం పెట్టి సున్నం పెట్టి అని చెప్పి అమ్మవారు కుడికాలు చెప్తే కుంకుమ రాలుతున్నది 7 ఒక్కలు చెప్తే బంట రాలుతున్నది సరాసరి కదంత దగ్గరికి ఆ యొక్క పూత పోసినట్టు యొక్క పసుపు కుంకుమ రాలాయి ఆ యొక్క భార్గవ రాముడు అమ్మవారిని బయట తీసుకొని చెప్పి ఆ యొక్క బయలుదేశం కట్టుకున్నాడు చెల్లెకు చౌరాలు వేషం కట్టాడు కట్టుకొని కనుక అమ్మ దగ్గరికి పోవాలని చెప్పి సరాసరి భార్గవ రాముడు కనుక ఆడుకుంటా పాడుకుంటూ ఎత్త వెళ్తున్నాడు రావే రఘుమాత రాజులు వచ్చారు శివమాత అయ్యో రావే రఘుమాత రాజులు వచ్చారు శివమాత అయ్యో ఢిల్లీకి ఓరగాళ్ళు అమ్మవారు సారిపోయి వెళ్ళింది అమ్మవారు అయ్యో ఢిల్లీకి ఓరగాళ్ళు అమ్మవారు సారిపోయి వెళ్ళింది అమ్మవారు అయ్యో సారిపోయి వెళ్ళింది అమ్మవారు దేవిపై వెళ్ళింది అమ్మవారు కోటా కొమ్మాలు ఎక్కినవా కోయిల పలుకులు పలికినవా
నువ్వెక్క పలకీలు అమ్మవారు 10,000 అమ్మవారు అయ్యో 10,000 అమ్మవారు నీకు ఎర్ర పువ్వు 7,000 అమ్మవారు అయ్యో 10,000 అమ్మవారు నీకు ఎర్ర పువ్వు 7,000 అమ్మవారు అయ్యో కోటా కొమ్మాలు ఎక్కినవా కోయిల పలుకులు వలికినవా అయ్యో దిగులు దిగులు నడువంగా రాజుల గుండెలు కదలంగా తాడిపాడును నడువంగా నిన్న అయోధ్య రాజులు కొలువంగా అయ్యో తాడిపాడును నడువంగా అయోధ్య రాజులు కొలువంగా అయ్యో దిగులు దిగులు నడువంగా దిగొండ రాజులు కొలువంగా అక్కలకు తమ్ముడవు లింగావెల నువ్వు ఆషాఢమంతుడవు లింగావెల సోగి సోగి నువ్వు నడువంగా నీ సొమ్ములు రకరక మెరువంగా అయ్యో దిగులు దిగులు నడువంగా దిగొండ రాజులు కొలువంగా అయ్యో దిగులు దిగులు నడువంగా దిగొండ రాజులు కొలువంగా